నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. ఇప్పుడు మనకి శ్రావణ మాసం కదా, బోల్డ్ అని ప్రసాదాలు చేస్తాము. అలాగే రాఖీ పౌర్ణమి కూడా వస్తుందండి. రాఖీ పండుగ కూడా మనం చక్కగా ఈ స్వీట్ చేసుకోవచ్చు. ఇండిపెండెన్స్ డే కూడా 3 రంగులు కలిపి ఇలా చేయొచ్చు. రంగులు లేకుండా సింగిల్ కలర్ అయినా యూజ్ చేసి మీరు ప్రసాదంగా పెట్టుకోవచ్చు అమ్మనికి. అలాగే రాఖీ పౌర్ణమికి అయితే రాఖీ పండుగ రోజు హ్యాపీగా ఈ స్వీట్ అనేది తయారు చేసి మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని ప్రసాదంగా అయితే చాలా బాగుంటుంది. ఒక సింగిల్ కలర్ అయినా వేయచ్చు, లేదంటే కలర్ లేకుండా అయినా మీరు చేయొచ్చు అనమాట. మీ చాయిస్ అది. మంచిగా పీసెస్లా కట్ చేసుకుని ఈ విధంగా తిన్నారంటే చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయిద్దండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట, కొత్తగా ఏం కొనాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా సింపుల్ కూడా. రెసిపీ అయితే సూపర్ టేస్టీ ఉంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. రాఖీ పండగకి అలాగే శ్రావణ మాసం స్పెషల్కి ప్రసాదంగా సూపర్గా ఉంటుంది. ఇందులో ఇక్కడ వచ్చేసి ఒక పచ్చి కొబ్బరి చిప్ప ఒకటి తీసుకుంటున్నాను అనమాట. అందులో హాఫే తీసుకుంటున్నాను. ఒక కొబ్బరి చిప్ప తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. మనము దీని నుంచే మనం తయారు చేస్తాం. ఫస్ట్ ఇలా పీసెస్గా కట్ చేసుకుని మనము మిక్సీకి వేసేసుకుందామండి. మిక్సీలో వేసేసుకుంటే ఫస్ట్ మీరు నీళ్ళు కానీ అట్లా ఏమి యాడ్ చేయొద్దు అనమాట. నలగవు అంతా ఒకేసారి కూడా వేయొద్దు. కొంచెం కొంచెంగా ఎక్కువ ఉంటే కొబ్బరి కొంచెంగా 2 ట్రిప్పులుగా వేసుకోండి. ఫస్ట్ వాటర్ వేయకుండా బ్లెండ్ చేసేసుకుందాం. అలా బ్లెండ్ చేసుకుని అవసరమైతే పాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే వాటర్ లేకుండా కానీ పాలు లేకుండా కానీ ఫస్ట్ బ్లెండ్ చేసుకోవాలి మనం ఈ విధంగా. అలా వేసిన తర్వాత ఇక్కడ 1 కప్పు పాలు అనేది తీసుకుంటున్నాను. కొంచెంగా వేసుకుంటూ పాలు అనేది ఎంత వీలైనంత వరకు మీరు మెత్తగా చేసేసుకోవాలన్నమాట. కొబ్బరి అనేది చాలా మెత్తగా చేసేసుకోవాలి. ఎంత మెత్తగా వస్తే అంతగా. అవసరమైన వరకు మీరు పాలు అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారా ఆ విధంగా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. చాలా మెత్తగా వేసేసుకున్నానండి. ఒక కొబ్బరి చెక్క తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు కావాలంటే క్వాంటిటీ అనేది మీరు పెంచుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. ఇక్కడ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అనేది పెట్టుకుంటున్నానండి. నేను నెయ్యి అనేది వేసుకుంటున్నాను. మధ్యలో నెయ్యి అనేది అవసరం పడుతూ ఉంటుంది అన్నమాట. ఇలా నెయ్యి వేసేసుకుంటున్నానని. నెయ్యి లేకపోయినా మీరు ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ సూజీ ఉంది కదా అండి, సూజీ అనేది 2/3 కప్ తీసుకుంటున్నానండి. మీరు ఏ కప్ తీసుకున్నా పర్వాలేదు, కానీ సేమ్ కొలతకు మాత్రం ఒకటే పెట్టుకోండి. ఇక్కడ ఉప్మా రవ్వ ఉందండి. ఆ ఉప్మా రవ్వ అనేది ఈ నెయ్యిలో దోరగా ఫ్రై చేసుకోవాలండి. కాసేపు ఒక 4 to 5 minutes అయితే పడుతుంది. సిమ్లో నుంచి మీడియం వరకు పెట్టుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి స్మెల్ వస్తుంది అనమాట. అంతవరకు దోరగా వేపుకొని ఉంచుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకుందాం దాన్ని మనము. ఇప్పుడు సూజీ కప్ తీసుకుంటున్నారో మీరు ఎంత క్వాంటిటీ ఆ కప్ అనేది పక్కన పెట్టుకోండి, వేరే కొలతలే మార్చకుండా. ఇప్పుడు అదే ప్యాన్ పైన ఇంకాస్తంత నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. ప్రసాదంగా మీరు పెట్టొచ్చు అమ్మడికి. శ్రావణ మాసంలో ఇంతకు మించిన స్వీట్ ఉండదు. అంత బాగుంటుంది. ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి మీరు పచ్చి కొబ్బరి మనం ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా అండి. ఇదంతా కూడా మనం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తిప్పుతూ ఉండాలి. అడుగంటిపోతుంది అనమాట. లేకపోతే ఇలా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి అనేది వాసన రాకుండా, పచ్చి వాసన అనేది పోవాలండి మనకి. ముఖ్యంగా ఆ వాసన పోయే వరకు చూడండి, దగ్గర అవుతూ ఉంటుంది. అంటే ఉడకాలి కదా మనకి, ఆ విధంగా దగ్గర అయిపోతుందండి. దగ్గర అయిపోయేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. ఇక్కడ ఇందాక 1 కప్ పాలు తీసుకున్నాను కదా, మిగిలిన పాలు కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ అది పచ్చివాసన పోయే వరకు నేనైతే కుక్ చేసుకుంటున్నానండి. కాసిని నీళ్ళు పోసుకున్నాను కొంచెమే. అలా పోసుకొని దగ్గరికి అయ్యేంతవరకు మళ్ళీ కలుపుకుంటూనే ఉన్నానండి. ఎందుకంటే పాలు అనేది ఆవిరైపోతూ ఉండే కొద్దీ, దగ్గర అయ్యే కొద్దీ కూడా పచ్చివాసన అనేది మనకి పోయి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. చూడండి కొంచెం బాగా దగ్గరగా వచ్చేసింది. ఇంకాసిని మళ్ళీ ఇంకో కప్ అయితే పాలు అనేది పోసుకుంటున్నాను. అవి కాచిన పాలేనండి అవన్నీ కూడా. పాలు కాకపోతే మీరు నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం పాలు అనేది వేసుకున్నారంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత వెంటనే నేను సూజీ, ఇందాక మనం ఉప్మా రవ్వని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నానండి. ఉండలు లేకుండా చక్కగా కలిపేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా సూజీ అనేది. ఇప్పుడు మనకి కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది. 2 కూడా ఈక్వల్గా ఫ్రై అయిపోయినాయి. స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. పచ్చి కొబ్బరి వాసన పోయి మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇక్కడ మీకు.
ఇక్కడ సేమ్ కప్తో ఇందాక సూజీ దేంతో కొలుచుకున్నానో దాంతో ఈ పాలపొడి అని వేసుకుంటున్నానండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, పాలపొడి అనేది వేసారంటే చాలా కమ్మగా ఉంటుందండి. పాలపొడి ఎక్కడైనా దొరికేస్తుంది మీకు సరుకులు తెచ్చుకునే షాపులో మీకు చక్కగా కలిపేసుకోవాలి. అది కూడా గట్టిగా అవుతుంది అనమాట. అది పాలపొడి వేయగానే కొంచెం గట్టిగా అయిపోయి కలుపుతూ ఉంటాం, మనకి దగ్గర పడిపోతుంది. చక్కగా కలిపేసుకోవాలి మనం. అంత స్మెల్ అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. మనకి దాదాపు ఒక 5-6 నిమిషాలు అయితే పడుతుందండి ఇలా ఇది ఎంత మంచిగా దగ్గర రావడానికి. మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాను. నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉంటే మీకు టేస్ట్ అనేది బాగా మారిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ కలుపుకున్న తర్వాత బాగా దగ్గరగా అయిపోయింది కదా అండి. ఇక్కడ మళ్ళీ ఇంకో కప్ పాలు అనేది వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అది మళ్ళీ దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలండి. మీరు అలా కలుపుకుంటూనే ఉండండి, దగ్గరగా వచ్చేస్తుంది అది. ఆల్మోస్ట్ ఇదంతా కూడా నాకు పచ్చివాసన అనేది పోయిందనమాట. నేను ఇక్కడ సేమ్ కప్తోనే చక్కెర కూడా తీసుకుంటున్నానండి. ఖచ్చితంగా సరిపోతుందండి స్వీట్ అయితే ఖచ్చితంగా. మీకు ఇంకా కావాలంటే ఒక 2-3 స్పూన్లు అయితే వేసుకోవచ్చు. కానీ ఇది సేమ్ కప్తో 1 కప్ అయితే నేను ఏదైతే సూజీ ఇంకా తీసుకున్నానో పాలపొడి తీసుకున్నానో సేమ్ అంతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు అదంతా కూడా చక్కెర వేయగానే పలచగా అవుతుంది. ఇప్పుడు అదంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు మళ్ళీ కలుపుకోవాలండి. ఒక 5-6 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉన్నారంటే అది దగ్గరగా అయిపోతుంది. అలా దగ్గరగా అయిపోయిన తర్వాత అంచులంతా విడిచిపోయి ఒక దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మీకు ఇంకా తెలియాలి అంటే ఒక చిన్న బాల్ లాగా చేసి చూపిస్తాను చూడండి. ఇలా రౌండ్గా ఇట్లా ఆ చేతికి అంటుకోకుండా రౌండ్ బాల్ లాగా తయారైపోతుంది అనమాట. చాలా దగ్గరగా అయిపోతుందండి. అప్పుడు మీరు ఆపేసుకోవచ్చు. సో చూడండి ఆ విధంగా అయిపోతుంది అనమాట. ఇలా పట్టుకుంటే మీకు రౌండ్ బాల్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట. ఇదేమంత పెద్ద కష్టమే కాదండి. ఈ శ్రావణ మాసంలో ప్రసాదంగా పెట్టుకోవచ్చు మీరు, చాలా బాగుంటుంది. రాఖీ పండగకి అయితే ఇది చక్కగా స్వీట్ చేసి పెట్టుకొని మీరు రాఖీ పండుగ రోజు యూజ్ చేసుకోవచ్చు ప్రసాదంగా కానీ. అలాగే ఇండిపెండెన్స్ డే కాబట్టి స్పెషల్గా చేసుకుంటున్నాము. ఈ విధంగా కూడా 3 రంగులు వాడాను అనమాట. అందుకోసం 3 రంగుల కోసం ఒక సగ భాగం అనేది పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ మిగిలిన భాగంలో నేను ఆరెంజ్ కలర్ అనేది మిక్స్ చేసుకుంటున్నానండి. 1 by 1 అనేది మిక్స్ చేసుకుంటున్నాను. స్టవ్ అనేది ఆపేసేసానండి, ఇంకా ఎక్కువ ఉడకకూడదు అనమాట, మరీ మాడిపోతుంది. ఆపేసుకున్న తర్వాత అలా గోరువెచ్చగానే ఉంది కదా, కలర్ అనేది మిక్స్ అయిపోయింది నాకు ఆరెంజ్ కలరు. అలాగే దీని తర్వాత గ్రీన్ కలర్ కూడా మంచిగా కలిపేసేసుకున్నాను. ఆ తర్వాత మిగిలిన దాన్ని వైట్ కలర్ యాస్టీస్గా ఉండే కలర్ మాత్రం అట్లనే ఉంచేసేసుకున్నానండి. మీకు ఇష్టం లేకపోతే కలర్స్ అనేది సింగిల్ కలర్ అనేది వాడుకోవచ్చు అనమాట. సింగిల్ కలర్ వాడుకొని ప్రసాదంగా పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. రాఖీ పండగకి అయితే ఇంకా 2 కలర్లు వాడుకొని మీరు 2 కలర్స్లో కూడా మనకి స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా, ఆ విధంగా కలర్స్ వాడుకోవచ్చు అనమాట మనం. ఇక్కడ నేను తిరంగా కలర్స్ అనమాట, జెండా రంగులు కాబట్టి 3 రంగులు అనేది వాడుకుంటున్నాను. అసలు కలర్సే వద్దు అనుకుంటే కూడా కలర్స్ తీసేయండి, సింగిల్గా అలానే వాడుకోవచ్చు అనమాట. ఏదో ఒక బౌల్, ఏదో ఒకటి మీకు నచ్చిన రౌండ్ బౌల్ కానీ లేదంటే ఈ విధంగా ఉండే బౌల్ కానీ ఒకటి తీసేసుకోండి. ఇలా తీసుకొని నెయ్యి అనేది అప్లై చేసుకున్నారంటే అంటుకోకుండా మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. అలా కాకపోయినా ప్లేట్ అయినా మీరు వాడుకోవచ్చు అనమాట. ప్లేట్ వాడుకున్నా కూడా పర్వాలేదు. ప్లేట్కి నెయ్యి అనేది రాసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అనేది ఆరెంజ్ అనేది వేసుకుంటున్నానండి, ఎందుకంటే జెండా రంగుల్లో మనకి ఇట్లా ఈ 3 కలర్స్ వాడతాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి కలర్స్ అనేది నేను ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఆరెంజ్ అనేది ఫస్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇలా బోర్లు ఇచ్చగానే మనకి ఆరెంజ్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. అందుకని కింద నేను ఫస్ట్ లేయర్గా ఆరెంజ్ అనేది వేసుకుంటున్నాను, మధ్యలో వైట్ అలాగే గ్రీన్ అండి. మీకు కలర్స్ అనేవి 2 కలర్స్ అయినా వాడుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటుంది ఆ విధంగా 2 కలర్స్లో కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇలా బోర్లు ఇచ్చారంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా కాదు బౌల్ కూడా అక్కర్లేదంటే ఒక ప్లేట్ పైన మీరు నెయ్యి అనేది అప్లై చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి స్వీట్ అయితే. అసలు మా పాపకి చాలా బాగా నచ్చేసింది, స్కూల్కి తీసుకెళ్ళింది కూడా. నేను మా పక్కన వాళ్ళకి పెట్టాను, ఎక్కడ స్వీట్ షాప్లో కొన్నారా అని అడిగారు అనమాట. అంత బాగుంటుందండి. మీరు డెకరేషన్ కోసం చుట్టూ జీడిపప్పులు బాదం పప్పులు కట్ చేసుకుని వేసుకోవచ్చండి. ఇది నేను ఇండిపెండెన్స్ డే కోసమని ఈ విధంగా 3 రంగులు వాడుకున్నానండి. మీరు ప్రసాదంగా పెట్టుకోండి. పచ్చి కొబ్బరి వాడాం కాబట్టి ఎక్కువ రోజు నిల్వ ఉండదండి, ఒక్కరోజే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక 3 days అయితే ఉంటుందండి. అసలు అన్ని రోజులు ఉండదన్నమాట, ఎందుకంటే అసలు అలా తింటూ ఉంటే తినాలనిపించేస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్. గుట్టుకుని మింగేస్తాం అంతా కూడా, పిల్లలు కూడా అంత బాగా నచ్చేస్తుందండి స్వీట్. ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. అసలు చూడండి కట్ చేస్తుంటే కూడా మా పాపకైతే ఎంత బాగా నచ్చేసిందో. స్కూల్కి తీసుకెళ్ళిందండి, నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి స్కూల్కి తీసుకెళ్ళింది. చాలా బాగా నచ్చింది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే. తనకి చాలా బాగా నచ్చేసింది. అమ్మ స్కూల్కి తీసుకెళ్తానని చెప్పి
తీసుకెళ్ళింది, ఫ్రిడ్జ్లో ఉంచింది అయితే ఒక 3 డేస్ అయితే, ఎక్కువ రోజులు ఉండదండి, 3 డేస్ ఉంటుంది అంతే. ఇదండి ఇది నేను ఇలా జెండా రంగుల్లో చూడండి ఎంత బాగుందో, స్వీట్ షాప్లో కొన్నట్టే ఉందన్నమాట టేస్ట్. నాకు మా పక్కన వాళ్ళు నమ్మలేదు ఇంట్లో చేశానంటే నేను. ఎంత బాగుందో చూడండి, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.